కొందరు వ్యక్తులకు కలలు కనడం తెలుసు, వాటిని నిజం చేసుకోవడం కూడా తెలుసు. అలాంటి వారిలో ఒకరు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్. కలలు కనండి, చిన్న చిన్న కలలు కనడం నేరం. ఆ కలలేవో పెద్దగా ఉండేలా చూసుకోండి, వాటిని సాకారం చేసుకోవడంలో కృషి చేయండి అని అన్నారు భారత మాజీ రాష్ట్రపతి మహనీయుడు అబ్దుల్ కలాం. అలాంటి కలలను కనడంలో మస్క్ నెంబర్ 1 గా ఉంటాడు. తాను అనుకున్నది సాధించేందుకు అహోరాత్రులు కష్టపడతాడు. ఇప్పటి వరకు తాను సాధించినవన్నీ రొటీన్ కు పూర్తి భిన్నంగా ఉంటాయి. తను స్థాపించిన స్పేస్ ఎక్స్ తో పాటు అనేక ఇతర వ్యాపారాలు సక్సెస్ అవడం వెనుక ఆయన మేధస్సు దాగి ఉంది. టెస్లా కారు ఒక అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా అది కొత్త రికార్డులను సృష్టించింది. భూమి మీద నడిచే కారు తయారీ తర్వాత ఆయన దృష్టి ఇప్పుడు ఎగిరే కారుపై పడింది. ఈ ఏడాది చివరిలోగా టెస్లా నుంచి ఫ్లయింగ్ కార్ రానుందని ప్రకటించి సంచలనం సృష్టించారు ఎలన్ మస్క్. ప్రపంచాన్ని సాంకేతికంగా ఆశ్చర్యపరచడంలో ముందుండే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఎగిరే కారు ప్రకటనతో మరోసారి ఆశ్చర్యపోయేటంతటి విషయాన్ని వెల్లడించారు. అసాధ్యాలన్నింటినీ సుసాధ్యంగా మార్చే తన సాహసోపేత ఆలోచనలతో తరచూ చర్చల్లో ఉంటారు మస్క్. తాజాగా మార్కెట్లోకి తేరున్న గాల్లో ఎగిరే కారును మార్కెట్లోకి తీసుకురానున్నామని తెలిపారు. ప్రముఖ జో రోగన్ పాడ్కాస్ట్ లో పాల్గొన్న మస్క్ ను గతంలో ప్రకటించిన టెస్లా రోడ్స్టర్ ఫ్లయింగ్ కార్ గురించి ప్రశ్నించారు. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోడ్స్టర్ సెకండ్ జనరేషన్ స్పోర్ట్స్ కార్ గురించి పాడ్కాస్ట్ రోగన్ ప్రశ్నించగా, ఈ ఏడాదిలోపే ఈ ఫ్లయింగ్ కార్ ప్రోటోటైప్ ను ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు. తన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా టెక్ అభిమానుల్లో, ఆటోమొబైల్ రంగంలో పెద్ద ఎగ్జైట్మెంట్ కలిగించాయి. మస్క్ సరికొత్త ఆవిష్కరణలంటే ఎంత ఆసక్తిగా ఉంటాయో ప్రపంచానికి తెలుసు. అయితే ఈ కారు ఎలా పనిచేస్తుందో అనే విషయంలో మస్క్ పెద్దగా వివరాలు వెల్లడించలేదు. దానికి రెక్కలుంటాయా, హెలికాప్టర్లో ఎగురుతుందా, లేక వేరే టెక్నాలజీ ఆధారంగా గాల్లో తేలుతుందా అనే ప్రశ్నలకు ఆయన నవ్వుతో సమాధానం దాటేశారు. ఇక టెస్లా టీం రూపొందిస్తున్న ఈ ఫ్లయింగ్ కార్ ఊహలకు అందని విధంగా విప్లవాత్మకంగా ఉంటుందని మాత్రమే తెలిపారు. ఇప్పటికే తన సీఈఓగా ఉన్న టెస్లా కంపెనీ ఆటోమేటిక్ డ్రైవింగ్, సూపర్ ఛార్జింగ్, సైబర్ ట్రాక్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ప్రపంచానికి అందించింది. ఇప్పుడు గాల్లో ఎగిరే కారు ప్రాజెక్టుతో ఆటోమొబైల్ భవిష్యత్తుకు కొత్త దిశ చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫ్లయింగ్ కార్ వాస్తవ రూపం దాల్చితే రవాణా రంగంలో భారీ విప్లవం చోటు చేసుకోవచ్చు. భూమిపై ట్రాఫిక్ జామ్లకు ఈ కార్ ద్వారా శాశ్వత పరిష్కారం కూడా లభించనున్నట్లయితుంది. ఇక మస్క్ చెప్పినట్లుగా ఇది కేవలం కారు మాత్రమే కాదు, భవిష్యత్ మొబిలిటీకి ప్రతీక అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. టెస్లా ఇప్పటికే ఎలక్ట్రిక్ ఫ్లైట్ సిస్టమ్ పైన పరిశోధనలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మస్క్ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే టెస్లా మరొకసారి ప్రపంచ సాంకేతిక చరిత్రలో తన పేరు బంగారు అక్షరాలతో చెక్కించుకోబోతోంది. ఎలన్ మస్క్ నాయకత్వంలో మరో అద్భుత ఆవిష్కరణకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే అనిపిస్తోంది. ఆవిష్కరణ కంటే ముందుగాను నేను ఈ రహస్యాన్ని బయట పెట్టలేను అంటూ ఫ్లయింగ్ కార్ వివరాలపై వ్యూహాత్మకంగా జవాబిచ్చారు. హాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా జేమ్స్ బాండ్ సినిమాల్లోని కార్ల ఫీచర్లు అన్నింటినీ కలిపినా తమ ఫ్లయింగ్ కార్ వాటి కంటే మించిన వినూత్నతతో ఉంటుందని మస్క్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో విప్లవాత్మక ప్రాజెక్టులను ప్రకటించి వాటిని విజయవంతంగా అమలు చేసిన మస్క్ మాటలు ఈ కొత్త ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్ పై అంచనాలను భారీగా పెంచాయి. అయితే మస్క్ గతంలో ప్రకటించిన కొన్ని ప్రాజెక్టుల కాల పరిమితులు తరచుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ చెప్పినట్లుగా ఈ ఏడాది చివరిలోపు ఫ్లయింగ్ కార్ ప్రోటోటైప్ ప్రదర్శన నిజంగా జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలని అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో విప్లవం సృష్టించినట్లయితే గగనతల రవాణాలో కూడా పెను మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతుందన్న మస్క్ ప్రకటన మాత్రం భవిష్యత్తు రవాణా గురించి కలలు కనే ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. ఇక ఈ ఫ్లయింగ్ కార్ కూడా ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది అన్న ఎలన్ మస్క్ మాటలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గాల్లో ఎగిరే కార్ అసాధ్యం అంటూ ఫెయిల్ అవుతుందని కొంతమంది కామెంట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎందుకు సాధ్యం కాదు అని ఎలన్ మస్క్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం కూడా ఇదివరకే తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో BYD అనే చైనా కంపెనీ గట్టి పోటీ ఇస్తోంది. ఈ సమయంలోనే దానిని అధిగమించేందుకు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెడుతున్నామని చెబుతున్నారు. 2025 సంవత్సరాంతానికి ఫ్లయింగ్ కారును, 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లుగా సమాచారం. హైడ్రోజన్ తో నడిచే మొదటి కారుకు మోడల్ హెచ్ అని పేరు కూడా పెట్టినట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్ లో మాత్రమే లాంచ్ చేస్తారా, ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఆయన ఇంతటి సంచలనాత్మక ఆవిష్కరణలు చేస్తారు కాబట్టి తన జీతం పెంచాలంటూ ఇటీవల టెస్లా కంపెనీ వాటాదారుల ముందు ప్రపోజల్ కూడా పెట్టారు. టెస్లా సీఈఓగా తన వార్షిక వేతనం $1 ట్రిలియన్ ఉండాలని కోరుతున్నారు ఎలన్ మస్క్.
అంటే మన కరెన్సీలో చూసుకుంటే గనక ఇది సుమారుగా 88 లక్షల కోట్ల రూపాయలతో సమానం. అంటే నెలకు 8 లక్షల కోట్ల జీతం కావాలని ప్రపోజల్ పెట్టారన్నమాట. తన వేతన ప్యాకేజీని వాటాదారులు ఆమోదించడంలో విఫలమైతే సంస్థను విడిచిపెట్టే ప్రమాదం ఉందని టెస్లా బోర్డు చైర్మన్ రాబిన్ డోన్హోమ్ హెచ్చరిక కూడా జారీ చేశారు. నవంబర్ 6, 2025న జరగనున్న కంపెనీ వార్షిక సమావేశానికి ముందు డోన్హోమ్ వాటాదారులకు పంపిన లేఖలో ఈ మేరకు వివరాలను కూడా వెల్లడించారు. ఈసారి మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించిన ఓటు టెస్లా భవిష్యత్తుకు అత్యంత కీలకం అని లేఖలో స్పష్టం చేశారు. అంటే మరో 2-3 రోజుల్లో ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం జరుగుతుందని సమాచారం. అయితే మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు అత్యంత ప్రతిష్టాత్మకమైన పనితీరు లక్ష్యాలతో ముడిపడి ఉంటాయి. 2035 నాటికి టెస్లా మార్కెట్ క్యాప్ ను $1.36 ట్రిలియన్ నుంచి $8.5 ట్రిలియన్ పెంచాలని నిర్ణయించుకున్నారు. ఏటా 20 మిలియన్ వాహనాలను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 మిలియన్ రోబో టాక్సీలను తయారు చేయాలని, మరో మిలియన్ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్లను డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికి మస్క్ నాయకత్వం చాలా అవసరమని వాటాదారులకు తెలుసు. మస్క్ లేకపోతే టెస్లా కంపెనీ గణనీయమైన విలువను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మస్క్ వేతన ప్యాకేజీ ఓటు టెస్లాకు కీలకమైన భవిష్యత్తు పెట్టుబడిగా ఉండనుంది. అయితే అందుకు వాటాదారులు తన ప్రపోజల్ పట్ల సానుకూలంగా లేరు. ఈ ప్యాకేజీపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐఎస్ఎస్ వంటి కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరీ సంస్థలు ఈ ప్యాకేజీపై విమర్శలు గుప్పించాయి. దీనిపై మస్క్ స్పందిస్తూ విమర్శకులను కార్పొరేట్ టెర్రరిస్టులు అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా వాటాదారుల ఓటు నవంబర్ 5, 2025 రాత్రి 11:59 ముగుస్తుందన్నమాట. టెస్లా వార్షిక సమావేశం నవంబర్ 6, 2025న నిర్వహించనున్నారు. మరోవైపు ఎలన్ మస్క్ దాదాపుగా $1 ట్రిలియన్ నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం $500.1 బిలియన్ సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా ఉన్నారు. ఈయన నికర విలువ ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే $150 బిలియన్ ఎక్కువ. ఎక్కడో దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలన్ మస్క్ సంపద ఆయన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాతో ముడిపడి ఉంది. మొన్నటి సెప్టెంబర్ 15 నాటికి అతను 12.4% పైగా వాటాను కలిగి ఉన్నారు. ఇక అనునిత్యం టెస్లా కంపెనీ కార్యాలయంలోనే ఉంటారు. కంపెనీ స్టాక్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడం వల్ల మస్క్ సంపద కూడా పెరుగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కంపెనీ ఇప్పుడు ఏఐ స్టార్టప్ ఎక్స్ప్రెస్ ఏఐ, స్పేస్ ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది.